మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. జై కొండదేవతాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 4వ నెల ఏప్రిల్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1, 2, 3, 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం. మరి కుటుంబ గురించి, కుటుంబ బాధ్యతల గురించి వీళ్ళు చేయాల్సిన కష్టము చాలా కష్టంగా చేస్తుంటారు. మరి ఎంత కష్టం చేసినా, ఎంత బాధపడ్డా కూడా వీళ్ళకి చేతికాడకు వచ్చి చేజారిపోతుంటుంది. ప్రజా కన్ను ఎక్కువగా ఉంది. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం చేతికాడకు వస్తుంటుంది. ఏదో ఒక సమస్యల వల్ల డిస్టర్బెంట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళ జీవితంలో అనుకున్న విద్య కంప్లీట్ చేయకోకుండా, ఆ విద్యలో కూడా వీళ్ళు అనుకున్న విద్యని కంప్లీట్ కాకముందే మరి వీళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే విద్య చేస్తూనే వీళ్ళు సొంతంగా డైరెక్షన్లో కొంత పోరాడుతుంటారు. మరి వీళ్ళ పేరులో ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. రేపు చేయాల్సిన కార్యక్రమం, రేపు చేసే పని ఈరోజు ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోవాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరైనా సరే మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి యోగం అనేది ఈ నెలలో 19వ తారీఖు నుంచి కొంచెం రాబోతుంది. మరి ఆ 19వ తారీఖు నుంచి నూతన కార్యక్రమాలు, నూతన పనులు, పెద్ద పెద్ద పనులు చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే కొన్ని దోషాలు, కొన్ని లగ్న దోషాలు, కళ్యాణ దోషములు, మరి వీళ్ళకి మ్యారేజ్ కాకోకుండా చేతికి ఆడకు వచ్చినది మ్యారేజ్ విషయం కూడా చాలా లేటు కావటం, పిల్లని ఇస్తానన్న వాళ్ళు కూడా ఏదో ఒక వంక చెప్పి వాళ్ళు తప్పించుకోవటం, మరి అనుకున్న ఉద్యోగ విశేషాలలో కూడా వాళ్ళకి అనుకున్న ఉద్యోగంలో కూడా అభివృద్ధి రాకోకుండా ఉండటం, ఇలాంటి సమస్యలు కొన్ని ఎక్కువ ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలతో ఎక్కువగా ఎదురైన వాళ్ళందరికీ వాళ్ళ మంచిగా ఉండాలి, వాళ్ళ అభివృద్ధిగా ఉండాలి అంటే మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం అనేది ఎక్కువగా పబ్లిసిటీ చేయకూడదు. ఏ కార్యక్రమైనా సరే మనకు అయిన తర్వాత ఏరియా వాళ్ళకి చెప్పాలి. ఏది కాంది మనం ముందే చెప్పి ఏరియా వాళ్ళకి చెప్పి మనం దాంట్లో ఇబ్బంది కాకూడదు. దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఒకటి రావు, ఒకటి కేతువ. ఈ రావు కేతువుల వలన వీళ్ళకి ప్రేమించిన స్త్రీలు కానీ, స్త్రీలు ప్రేమించిన పురుషులు కానీ ఒకరికి ఒకరి మాట అనుకూలం లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, మరి లేనిపోయిన సమస్యలు, ఇలాంటి సమస్యలు చాలా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలాగ ఉన్న దాని వలన మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా మీకు చేతికాడుకొచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఇలాగా మీ కుటుంబానికి, మీకు అన్నదమ్ములకి, పెద్దవాళ్ళ నుంచి రావాల్సిన స్థిరాస్తులు కానీ అవి కూడా ఈ దగ్గరకు వచ్చి కొంత బ్రేక్ కావటం, అవి వచ్చినట్టుగా రావటం, అయిపోయింది వచ్చేసిందిలే మనకు చేతికి అందిందిలే అనుకుంటాం. అది అందే లోపు కల్లా మళ్ళీ దాని మీద ఏదో ఒక సమస్యలోకి వచ్చి అది దూరం కావటం, ఇలాంటి సమస్యలతో చాలా చాలా వరకు సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక శుభవార్త దగ్గరికి వచ్చేసింది. పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ, వీళ్ళ తరపు నుంచి కానీ ఒక బలమైన ఒక పని ఎంచుకొని దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన యోగము అతి దగ్గరలోనే దగ్గరికి వచ్చింది. కాబట్టి
ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మైండ్ మనస్తత్వం ఒక రకంగా ఉండదు. పండుకుంటే పాము బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, కూర్చుంటే కుందేలు బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. అలాగా ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా జయప్రదం కావట్లేదు. ఈ మధ్యలో ఏది అనుకున్నా కూడా అది సాయం చేస్తా అంటారు కానీ ఎవరు సాయం చేయరు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి మీ మీద ఉండాల్సిన చెడు గ్రహాలు కొన్ని పోవాలి, మీ మైండ్ బాగుండాలి, మనస్సు బాగుండాలి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కూడా మీ మిత్రులలో కూడా ఎక్కువగా ఎరుపు వస్త్రములు ఎక్కువగా వాడొద్దండి. ఎరుపు వస్తువులు, ఆ ఎరుపు వస్తువుల వల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. దానివల్ల మీకు చిక్కులు, చికాకులు, ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ నెలలో కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు, కొన్ని ఉద్యోగాలు, కొన్ని బిజినెస్లు స్వశక్తిగా చేయాల్సినవి, అది మీకు ఆదాయం ఏమీ లేకోకుండా ఉంది కాబట్టి మాకు ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉందిగా గురువుగారు, మరి దానివల్ల మాకు ఇలా జరుగుతుందా అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా మీకు మనశ్శాంతిని అనేది కోల్పోతున్నారు. ఆ మనశ్శాంతి వల్ల మీకు ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ పనైనా కానీ దగ్గరికి రావటం, బ్రేక్ కావటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, సాయం చేస్తానన్న వాళ్ళు సహకారం చేయకుండా ఉండటం, మనకు రావాల్సిన డబ్బులే మనల్ని ముంచేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతుంటారు. మనకు రావాల్సిన డబ్బుల గురించి మనం పోయి అడిగామనుకోండి, ఇప్పుడు కాదులే, తర్వాత ఇస్తలే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి మీరు ఒక డబ్బులు ఇచ్చే ముందు, తెచ్చుకునే ముందు అతి జాగ్రత్తలు కొన్ని పాటించండి. ఆ అతి జాగ్రత్తలు పాటించిన దానివల్ల మీకు అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తుంది. మరి అది అమ్మవారు పూజా బలంలో మరి ఆ విధంగా మరి మీరు చేసుకున్నట్టుకైతే మీకు అన్ని విధానాలుగా కలిసి వస్తుంది. మరి మీరు చేయాల్సిన పూజ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేసుకోండి. అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి అన్నీ మీకు కలిసి వస్తాయి. ఆ భగవంతుడి దయ వల్ల విజయవంతం అవుతుంది. మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి అసలు ఏమేమి నడుస్తుంది, ఏమేమి నడవబోతుంది అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.